హలో సినీ లవర్స్, వెల్కమ్ టు కోనసీమ 666 యూట్యూబ్ ఛానల్. 2015 సంవత్సరం వచ్చిన కుమారి 21 మూవీ ఈరోజు మనకి రిలీజ్ అయింది. సో ఒకసారి రివ్యూ చూద్దాం. ఈ సినిమాకి కథా మాటలు సుకుమార్ గారు అందించారు. డైరెక్షన్ ఆయన శిష్యుడు అయిన పల్నాటి సూర్యప్రతాప్ గారు చేశారు. మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకి సుకుమార్ గారు కథా మాటలే కాకుండా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. ఈ కథలోకి వెళ్తే ఒక పోలీస్ స్టేషన్ సీన్తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. రాజు తరుణ్ అలియాస్ సిద్ధు మన హీరో ఒక లాకప్లో ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ ఇంట్రాగేషన్ చేసిన సీన్లో దెబ్బలు తిని కనిపిస్తాడు. తర్వాత మూవీలో ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో రాజు తరుణ్తో పాటుగా 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 3 ఫ్రెండ్స్ కూడా ఏటీఎం దొంగతనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి రాజు తరుణ్ హెల్ప్ చేస్తాడు. ఇక తర్వాత మన కథలో మెయిన్ లీడ్ అయిన హెబ్బా పటేల్ అలియాస్ కుమారి మన రాజు తరుణ్ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. సిద్ధు ప్రొఫెషన్ వచ్చేసి నేను ఒక చెఫ్, ఎప్పటికైనా సరే సింగపూర్ వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్లో జాబ్ చేయాలనేది తన అంబిషన్. దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక కుమారి వచ్చేసి ఒక మాల్లో చిన్న రోల్స్ అవి చేస్తూ ఇంకా హీరోయిన్ ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఫైనల్గా సిద్ధు కుమారిని లవ్ చేసేంత మెచ్యూరిటీ సిద్ధుకి వచ్చిందా లేదా, తన ఫ్రెండ్స్ వల్ల ఏ విధంగా తను నష్టపోయాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేం ఘోరాలు చేశారు ఆ కాలనీలో, ఇవన్నీ కూడా ఇంకా ఫైనల్గా మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్లేదు రిచ్గానే కనిపిస్తుంది. ప్రతి ఫ్రేము కూడా మన ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా ప్రతి ఫ్రేము బాగానే తీశారు. సాంగ్స్ అన్నీ కూడా బాగానే కనిపిస్తాయి. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే అసలు ఈ సినిమాకి ప్రాణం పోసింది ఎవరంటే మన డిఎస్పి బీజిఎం సాంగ్తో ఎరక్కొట్టాడు. అసలు ఒక చిన్న సినిమాకి ఇచ్చినట్టు కాకుండా నేను ఒక పెద్ద సినిమాకి ఇచ్చినట్టు మ్యూజిక్ ఇచ్చాడు. ఎవ్రీ సాంగ్ ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్స్ వరకు సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగులు కూడా సూపర్. అసలు మేఘాలు లేకున్న సాంగు, లవ్ చెయ్యాలా వద్దా సాంగు, సెకండ్ హాఫ్లో వచ్చే ఐటెం సాంగు అన్నీ కూడా సూపరు. ఇక బ్యాక్గ్రౌండ్ అయితే గుండెలు పిండేస్తుంది. కొన్ని సీన్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ మహా అద్భుతంగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్తోనే సినిమా నిలబెట్టాడు దేవశ్రీ. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన పల్నాటి సూర్యప్రతాప్, సుకుమార్ గారి సిస్టర్ సుకుమార్ గారి మార్కు సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనే కనిపిస్తుంది. ఈ సుకుమార్ గారు ఇచ్చిన కథ మాటలు కూడా ఆలోచింపజేసేలా ఉంటాయి. ప్రతి డైలాగు కూడా మనకి ఊహించే విధంగా ఆలోచించేసేలా మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది. ప్రతి సన్నివేశం కూడా వచ్చే హీరో హీరోయిన్ వచ్చిన మాటల సంభాషణలు కానీ అన్నీ కూడా చాలా మహా అద్భుతంగా ఉంటాయి. అసలు మనకు ఫస్ట్ టైం ప్రేమ ఎలా పడుతుంది అసలు చూడగానే, ఒక మనిషిని చూడగానే అది కూడా చాలా చక్కగా మనకి ఒక సైన్స్ ఆలోచింపజేసేలాగా చెప్పారు. అది కూడా అంటే మనకి మన మనసుకు నచ్చిన వ్యక్తిని చూడగానే మన మెదడులో 12 భాగాలు యాక్టివేట్ అయ్యి సో మన మనసుకి ఆనందాన్ని కలిగించే 3 రకాల హార్మోన్స్ డోపమిన్, ఎనడ్రిలిన్, ఆక్సిటోసిన్ కూడా 0.2 సెకండ్లో జనరేట్ అవుతాయంట. అలా వచ్చినప్పుడు గుండెగా గట్టి కొట్టుకోవడం, ఊపిరి ఆగిపోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అనేది కూడా చాలా బాగా చెప్పారు సుకుమార్ గారు. హీరో హీరోయిన్ మధ్య మాటల సంభాషణ కానీ, వాళ్ళ మధ్య గొడవ జరగడం కానీ, నెక్స్ట్ హీరోయిన్ తన ఒక మాటల సందర్భంలో అందరికీ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు, ఫైనల్గా నన్ను లాస్ట్ ఆప్షన్ చేస్తావు కదా, నేనే లాస్ట్ ఆప్షన్ నీకైనా బాధపడే సన్నివేశం కానీ, మళ్ళీ హీరో మధ్యన ఇంటర్వెల్లో డిస్కషన్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చూపించాడు. ఫైనలీ క్లైమాక్స్ అంటే ఇక మహా అద్భుతం. ఇంకా ఈ టైటిల్ కూడా కుమారి పేర్లో ఉంది. కుమారి అంటే కన్య, అంటే లైక్ వర్జిన్. సో ఆ పరంగా టైటిల్ కూడా చాలా ఆలోచించి పెట్టారు మూవీకి. బాబోయ్, మెచ్యూరిటీ కోసం మామూలుగా ఇవ్వలేదు. దిమ్మ తిరిగిపోయి ఒక మెసేజ్ ఇచ్చారు. ఒక అమ్మాయి మధ్యన ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వివరించి లాస్ట్కి హీరోకి మెచ్యూరిటీ మనకి ఏ రేంజ్ మెచ్యూరిటీ వచ్చిందా అనేది చూపించారు. చాలా చక్కగా చూపించారు. మనకి ఈ రోజుల్లో కూడా సమాజంలో అది కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి రావాల్సిన సినిమా ఇది. 2015లో వచ్చేసింది. నిన్నైతే నేను థియేటర్లో చూసినప్పుడు మూవీ మాత్రం చాలా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఫీల్ అయ్యాను. చూస్తున్నంత సేపు కూడా ప్రతి మినిట్ కూడా చాలా హ్యాపీగా ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవ్వద్దు దయచేసి. మళ్ళీ థియేటర్లో రిలీజ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సండే వరకు మనకి థియేటర్లో ఉంటుంది. డెఫినెట్లీ అందరూ చూడండి, డెఫినెట్గా చూడాల్సిన సినిమా. సాంగ్స్ అది కూడా అయితే మహా అద్భుతం. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4.8 అవుట్ ఆఫ్ 5. నా రివ్యూ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.